చెప్పను నేను ఇప్పుడు. అందుకే ఇంతగా నేను గొంతుకు దించుకొని పోలవరం గురించి మాట్లాడే కదా, నేను ఏం మాట్లాడినా అదే కవర్ అవుతుంది. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మీ, ఐఎమ్ హియర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఏమనుకుంటున్నారండి మీరంతా? పోనీ అది కూడా కవర్ చేశారు, ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు. బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు. సో నేను ఇక్కడ రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా? ఎట్లా కనిపిస్తున్నారు? మీకు అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమిటి అంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీలో రన్ కాదు, 30 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యము. ఐఎమ్ హియర్ ఫర్ దాట్. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ముస్లింలకు కానీ, మైనారిటీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది, రాజ్యాంగం బ్రతుకుతుంది, ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దేశం మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో కానీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా ఉంది. ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, విభజన హామీలన్నీ నెరవేరుతాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అంత తొందరగా బాగుపడతాయి. మోడీ గారు వస్తున్నారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి. మోడీ గారి దగ్గరికి రానిస్తారా మమ్మల్ని? హౌస్ అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకు వస్తున్నారండి మోడీ గారు? మళ్ళీ నాకు తెలియక అడుగుతాను. ఒకసారి వచ్చారు, మోడీ గారు ఏం కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు, చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాలేదు. 2014లో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు. వచ్చారా? మట్టి తీసుకొచ్చారా? మన ముఖాన్ని మట్టి కొట్టిపోయారా? ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ?